ఫిబ్రవరి 5వ తేదీ సంకటహర చతుర్థి. ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు కష్టాలన్నీ తీరి రాజయోగం పడుతుంది. ఈ ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతోంది. సంకటాలను హరించే ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించటానికి గురువారం రోజున సంకటహర చతుర్థి రావటం మరెంతో విశేషం. కేవలం ఈ ఒక్కరోజు భక్తితో గణపతిని పూజిస్తే చాలు మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అసలు ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉన్న శక్తి ఏమిటి? ఇంట్లోనే సులభంగా ఈ పూజా విధానాన్ని ఎలా ఆచరించాలి? ఆ రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతోంది. ఈ పవిత్రమైన రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో వారి కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడే వరమిచ్చాడు. కాబట్టి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని తలస్నానం చెయ్యండి. దీనివల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పూజ చేసేవారు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించటం శ్రేష్టం. ముందుగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి. పూజ గదిలోని వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం మరియు కుంకుమతో అలంకరించుకోండి. ఒకవేళ గణపతి ఫోటో లేనివారు పసుపుతో వినాయకుడిని తయారుచేసి పూజించవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు మందార పూలతో ఆ బొజ్జ గణపయ్యను పూజిస్తే ఆయన వెంటనే కరుణిస్తాడు. ఎవరైతే దీర్ఘకాలంగా అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఆ మాలను గణపతికి సమర్పించండి. ఈ యాలకుల మాల అప్పుల బాధలను తొలగించటానికి అద్భుతంగా పనిచేస్తుంది. అనంతరం వినాయకుడి ముందు మట్టి ప్రమిదలలో లేదా ఇత్తడి ప్రమిదలలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చెయ్యండి. దీపం ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలు పెట్టడం మర్చిపోకండి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరిక. కాబట్టి ఈ పూజలో 21 గరిక పోచలను సమర్పించండి. దీనివల్ల మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అనంతరం వినాయకుడి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. ఈ రోజున కట్టే ముడుపుకు మీ సంకటాలను తీర్చే అంత శక్తి ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 3 గుప్పిళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు మరియు 11 రూపాయల నాణాలను ఉంచండి. వీటన్నింటినీ ఆ వస్త్రంలో ఉంచి 3 ముడులు వేయండి. ముడుపు కడుతున్నంతసేపు మీ మనసులోని కోరికలను స్వామివారికి విన్నవించుకోండి. ఆ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి పాదాల చెంత లేదా ఎదురుగా ఉంచండి. ఇక స్వామివారికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్లను సమర్పించాలి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు కుడుములతో పాటు దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెడితే శీఘ్రంగా సంతానయోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అనంతరం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. చివరగా స్వామివారికి మరియు ముడుపుకు హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి అక్షింతలు తలపై వేసుకుని పూజను ముగించుకోవాలి. ఈ రోజున ఆడవారు పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మరలా స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి చంద్రదర్శనం చేసుకున్న తర్వాతే ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికను మరోసారి మనసులో తలుచుకుంటూ ఆ గణపతికి నమస్కరించి ముడుపును విప్పండి. ముడుపులోని బియ్యంతో పరమాన్నం తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ముడుపులో ఉంచిన ఆ 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి.
ఇది మీ ఇంట్లో ధనవృద్ధికి తోడ్పడుతుంది. ఈ పరమాన్నాన్ని మీ కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజున తప్పనిసరిగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. అలాగే రాత్రిపూట చంద్రుడిని దర్శించుకోవడం అత్యంత శుభకరం. సంకటహర చతుర్థి రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఎవరైతే తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం ఇస్తే ఆ దారిద్ర్యం వెంటనే తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబ సౌఖ్యం కోసం, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రదర్శనం ముఖ్యం. ఇలా చంద్రుడికి నమస్కరించిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. ఒకవేళ ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించలేనివారు దగ్గరలోని గణపతి దేవాలయానికి వెళ్లి గరికమాల సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. మీ స్తోమతను బట్టి లడ్డూలను నైవేద్యంగా ఇస్తే ఆ గణపయ్య ఆశీస్సులు మీకు లభిస్తాయి. వివాహమైన స్త్రీలు గణపతి పటానికి అలంకరించిన కుంకుమను తమ పాపిట ధరిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఎవరైతే త్వరగా ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటారో వారు ఒక రాగి నాణేన్ని తెచ్చుకుని గణపతి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ తర్వాత దానిని మీ పర్సులో ఉంచుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరిగి డబ్బు కలిసి వస్తుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 9013333338. అలాగే గురువారం మరియు సంకటహర చతుర్థి కలిసి వచ్చిన ఈ శుభవేళ రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్కు గుర్తువేయండి. ఇది దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. తులసీ కోటలో దీపం వెలిగించి నమస్కరించడం వల్ల కుటుంబ కష్టాలు తీరిపోతాయి. మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈ రోజున మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజించండి. అలాగే ఇంటికి ఉన్న నరదిష్టి, పీడలు తొలగిపోవాలంటే రాత్రి సమయంలో ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఆగిపోయిన మీ ధనం తిరిగి రావాలంటే గణపతికి ఎర్రటి మందార పూలను, ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురుచూసేవారు ఎర్రటి గన్నేరు పూలను సమర్పించి పూజించాలి. మీ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధించాలంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వివాహం ఆలస్యమవుతున్నవారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతికి మాలగా వేయగా మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే గోమాతకు ఆహారం తినిపించి ఆశీర్వాదం తీసుకోవాలి. కష్టాల నుండి విముక్తి కోసం తెల్ల జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గరి మట్టిని బొట్టుగా ధరించటం వల్ల ఆ బొజ్జగణపయ్య అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తీరిపోయి శుభం కలుగుతుంది. ఈ సంకటహర చతుర్థి మీ జీవితంలోని కష్టాలను తుడిచిపెట్టి సుఖ సంతోషాలను నింపే ఒక అద్భుతమైన అవకాశం. నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ఆ విఘ్నేశ్వరుడి కృపతో మీ ఇంటి అదృష్టం మారుతుంది. ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి ఆధ్యాత్మిక విషయాన్ని 10 మందికి పంచటం కూడా ఆ దైవానికి చేసే సేవతో సమానం. మీ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ కామెంట్ సెక్షన్లో ఓం గం గణపతయే నమః అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. ధన్యవాదాలు.